అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలలో పుల్లు పట్టార చేతులతో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలలో పుల్లు పట్టార చేతులలో సంసారం సాగుబాటులో ఆరని అగ్గి పుల్లవైతివి సంసారం సాగుబాటులో ఆరని అగ్గి పుల్లవైతివి ఆరని అగ్గి పుల్లవైతివి ఓ పసి పాప పాల బుగ్గల చిన్న పాప ఓ పసి పాప పాల బుగ్గల చిన్న పాప మొగ్గగానే నేలరాలేవా చక్కదనాల చుక్కమ్మ నీవు పగిలిన అర్థం ముక్కమ్మ చక్కదనాల చుక్కమ్మ నీవు పగిలిన అర్థం ముక్కమ్మ జవాబులే నీ లెక్కమ్మ పొద్దురాని తూర్పు దిక్కమ్మ జవాబులే నీ లెక్కమ్మ పొద్దురాని తూర్పు దిక్కమ్మ పొద్దురాని తూర్పు దిక్కమ్మ ఓ పసి పాప పాల బుగ్గల చిన్న పాప ఓ పసి పాప పాల బుగ్గల చిన్న పాప మొగ్గగానే నేలరాలేవా చిత్తకుండి కాడి పుస్తకం శ్రీపదాని చుక్కలం చిత్తకుండి కాడి పుస్తకం అయినా మేం భారతీయులం అయినా మేం భారతీయులం అమ్మయ్య లేని అనాథలం అయినా మేం భారతీయులం అయ్యో అమ్మయ్య లేని అనాథలం శ్రీపదాని చుక్కలం చిత్తకుండి కాడి పుస్తకం కాలు జారిన తల్లి ఎవ్వరో కండ్ల తావరం వచ్చిన తల్లి ఎవ్వరో కాలు జారిన తల్లి ఎవరో కండ్ల తావరం వచ్చిన తల్లి ఎవరో గుడిలో నా దేవుడు పుట్టివాడైనాడు బతుకున్న మమ్మల్ని పుట్టించుకున్నాడు దేవుడు పుట్టివాడైనాడు బతుకున్న మమ్మల్ని పుట్టించుకున్నాడు కరుణ లేనివో నా తల్లి తండ్రి లేనివో నా తల్లి తండ్రి నాలాంటి చెల్లెల్ని పారేయకండి నాలాంటి చెల్లెల్ని పారేయకండి తీపడ్డాని చుక్కలం చిత్తకుండి కాడి చుక్కలం చదువుకోవాలనిపించలేదా చిన్ని పేగులు అన్నం లేక ఆకలితో అరచి అరచి చిన్ని పేగులు అన్నం లేక ఆకలితో అరచి అరచి పారేసే మెతుకుల కోసం పరుగు తీయమంటున్నాయి పారేసే మెతుకుల కోసం పరుగు తీయమంటున్నాయి పరుగు తీయమంటున్నాయి ఓ పసి పాప పాల బుగ్గల చిన్న పాప ఓ పసి పాప పాల బుగ్గల చిన్న పాప మొగ్గగానే నేలరాలేవా అక్కయ్యకు జీవంతం చక్కని బావకు ఆనందం ఊరంతా ఉల్లాసం రావాలి అందరు పేరంటం ఊరంతా ఉల్లాసం రావాలి అందరు పేరంటం అక్కయ్యకు జీవంతం చక్కని బావకు ఆనందం అక్కయ్యకు జీవంతం చక్కని బావకు ఆనందం ఈ దరిద్రపు మగాడికి
నీ బిడ్డను. నన్ను చంపేస్తారా అమ్మా? నన్ను బ్రతకనివ్వరా? అర్ధరాత్రి ఆడపిల్ల గడప దాటినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నాడు బాపూజీ. గడప కాదు, కడుపులో నుండే రానివ్వడం లేదు. ఇదెక్కడ స్వతంత్రం అమ్మా? ఆడా మగ నిర్ణయమన్నది అమ్మ చేతిలో లేనిది. ఆడా మగ నిర్ణయమన్నది అమ్మ చేతిలో లేనిది. తండ్రి ఒక్కడే కారణమంటూ శాస్త్రాలు చెబుతున్నాయి. తండ్రి ఒక్కడే కారణమంటూ శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాలు చెబుతున్నాయి. ఓ పసి పాప, పాల బుగ్గల చిన్న పాప. ఓ పసి పాప, పాల బుగ్గల చిన్న పాప. మొగ్గగానే నేల రాలేవా? గడప కాదు, కడుపులో నుండే రానివ్వడం లేదు. ఇదెక్కడ స్వతంత్రం అమ్మా? దేశమంటే మనిషి కాదు, దేశమంటే మనుషులు అన్నాడు మహాకవి గురజాడ. భారతమాత ఎక్కడో ఊళ్ళో ఉండదు. వంతు రోజు కనిపించే తల్లిలో, చెల్లిలో, అక్కలోనూ ఉంది. ప్రతి అమ్మలో ఉంది. వీళ్ళందరిలో ఉంది. ఆడదాన్ని ఉనికిని భరించలేని ఈ దేశంలో ఇలాంటి పసి మొక్కలెన్నో తిరగకుండానే నేలరాలిపోతుంది. ఇంత వరకు భారతమ్మ ఉనికే ఓ పెద్ద ప్రశ్న. ధన్యవాదాలు మిత్రులారా. ఈ చిన్నారులందరూ కూడా జిల్లా కమిటీ పార్టీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్ వీరబాబు నుంచి మెమంటోని వస్తుందని కోరుతున్నాం. ఎదర్రా అది రై ఎదర్రా ముందురా ఇలా చూడండి సార్. జిందాబాద్